ఏదైతే పేర్లు చెప్తున్నామో అదంతా థర్డ్ పర్సన్ సింగులర్ కిందకే వస్తుంది. ఏ పేరైనా ఏ నౌన్ అయినా 5 రకాల నౌన్స్ ఉంటాయి. ఆ నౌన్స్ లో 5 రకాల నౌన్సే ప్రపంచంలో ఉండేది 5 టైప్స్ ఆఫ్ నౌన్స్. అవి ఏమంటారు? ఏదైనా కంటితో చూసేది చేతితో తాకే దాన్ని ఏమంటారు? మెటీరియల్ నౌన్ అంటారు. అది వస్తువు కాబట్టి దాన్ని కాంక్రీట్ నౌన్ అని కూడా పిలుస్తారు. నీ కంటి కనిపించే ప్రతి వస్తువు నౌనే, అది మెటీరియల్ నౌన్. అక్కడ ఏదో ఇప్పుడు మార్కర్ కనపడింది, మార్కర్ ఇస్ ఏ మెటీరియల్ నౌన్. బోర్డ్ ఇస్ ఏ మెటీరియల్ నౌన్. నా షర్ట్ మెటీరియల్ నౌన్, నా క్యాప్ మెటీరియల్ నౌన్, నా స్పెక్స్ మెటీరియల్ నౌన్. ఇదంతా నౌన్, మెటీరియల్ నౌన్. కంటికి కనిపించేది చేతితో తాకేది నౌన్, మెటీరియల్ నౌన్. అది కామన్ గా ఉంటే కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటి? మ్యాన్ ఇస్ ఏ కామన్ నౌన్, బాయ్ ఇస్ ఏ కామన్ నౌన్, స్టూడెంట్ ఇస్ ఏ కామన్ నౌన్. కానీ ఒక్కో బాయ్కి ఒక్కో పేరు ఉంటుంది కదా, అప్పుడు అది ప్రాపర్ నౌన్. ఒక్కో మ్యాన్కి ఒక్కో పేరు ఉంటుంది కదా, అది ప్రాపర్ నౌన్. బయటకు వెళ్తే చెట్లు ఉంటాయి, ట్రీ ఇస్ ఏ కామన్ నౌన్. మామిడి చెట్టు కనబడితే మ్యాంగో ట్రీ అంటావు, కొబ్బరి చెట్టు కనబడితే కోకోనట్ ట్రీ అంటావు, పేరు పెట్టావు కదా, ప్రాపర్ నౌన్. స్కూల్ అనేది కామన్ నౌన్, డాక్టర్ అనేది కామన్ నౌన్, టీచర్ అనేది కామన్ నౌన్. టీచర్ కామన్ నౌన్. ఏ టీచరు? మ్యాథ్స్ టీచరా, సైన్స్ టీచరా, ఇంగ్లీష్ టీచరా, అప్పుడు పేరు పెట్టావు కదా, ప్రాపర్ నౌన్. ఆఫీసర్, ఆఫీసర్ అనేది కామన్ నౌన్. ఏ ఆఫీసర్ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసరా, పోలీస్ ఆఫీసరా, ఇంకేదో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసరా, ఆఫీసర్ ఇస్ ఏ కామన్. ఆఫీసర్ పేరు పెట్టావు, ఫలానా డిపార్ట్మెంట్ ఆఫీసర్, అప్పుడు ప్రాపర్ నౌన్. అలాగే డాక్టర్ అన్నావు, డాక్టర్ ఇస్ ఏ కామన్ నౌన్. ఎంబీబీఎస్ కాలేజ్కి వెళ్ళామంటే, మెడికల్ కాలేజ్కి వెళ్తే చాలా మంది డాక్టర్స్ ఉంటారు, బయటకు వస్తుంటారు. ఆ డాక్టర్స్ అందరు డాక్టర్సే, డాక్టర్ ఇస్ ఏ కామన్ నౌన్. ఒక్కో డాక్టర్కి ఒక్కో పేరు ఉంటుంది. లేదా ఆయన కార్డియాలజిస్టా, ఐ స్పెషలిస్టా, డర్మటాలజిస్టా, రకరకాలు ఉంటారు, అప్పుడు పేరు పెట్టావు, ప్రాపర్ నౌన్ అవుతుంది. సో వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ టచ్, దట్ ఈస్ ఎ నౌన్, మెటీరియల్ నౌన్. If it is common, common noun. If it has got a name, proper noun. When they are together, collective noun. The noun you can't see, you can't touch, that is an abstract noun. Pain, కంటితో చూస్తావా, చేతితో తాగుతావా, you can't see, you can't touch. పెయిన్ అనేది నువ్వు ఫీల్ అవుతావు. లవ్, కంటితో చూస్తావా, చేతితో తాగుతావా. మెటీరియల్ నౌన్ నీ కంటికి కనపడుతుంది, చేతితో తాకరో, కంటితో చూడగలవు. కానీ abstract noun you can't see, you can't touch. కరేజ్, ధైర్యం, ఇది కంటికి చూపించు. పెయిన్ కంటికి చూపించు. ఫీవర్, జ్వరం అంటావు, జ్వరం ఇక్కడ కంటికి కనపడుతుంది. జ్వరం నువ్వు ఫీల్ అవుతావు. ఇట్స్ ఏ కండిషన్, ఇట్ ఈస్ ఎ స్టేట్. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ యూ కాంట్ సీ, యూ కాంట్ టచ్, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్, యూ కెన్ అసెస్ ఇట్, యూ కెన్ ఫీల్ ఇట్, బట్ యూ కాంట్ సీ, యూ కాంట్ టచ్. టెన్షన్, కెన్ యూ షో మీ? టెన్షన్ చూపించు. టెన్షన్ కంటికి కనపడదు, టెన్షన్ నువ్వు ఫీల్ అవుతావు. ఫియర్, భయం, కంటికి కనపడదు. జనరాసిటీ, ఉదారత్వం. కైండ్నెస్, దయ, కంటికి కనపడుతుందా? కనపడదు. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. దేర్ ఆర్ థౌజండ్స్, లాక్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. కంటికి కనిపించేది, చేత్తో తాకేదాన్ని మెటీరియల్ నౌన్ అంటారు. కనపడిన దాన్ని నువ్వు ఫీల్ అవుతావు, నువ్వు ఎస్టిమేట్ చేస్తావు, నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు ఆలోచిస్తావు. అది కండిషన్, ఒక స్థితి అంతే. దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. మధ్యలో ఉండేది కామన్ నౌన్, దానికి పేరు పెడితే ప్రాపర్ నౌన్, అవన్నీ కలిసి ఉంటే కలెక్టివ్ నౌన్. ప్రపంచంలో ఉండేది ఈ 5 రకాల నౌన్స్, ఇంకా లేవు. ఉండేది 5 రకాలు. సో నీకు మళ్ళా క్లారిటీ ఇస్తున్నాను నౌన్ పట్ల. ఎలాగో టెన్సెస్ చెప్తున్నాను కాబట్టి, సబ్జెక్ట్ అంటున్నాను కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ అంటున్నాను కాబట్టి, నీకు అర్థం కావాలి కాబట్టి మళ్ళీ ఈ నౌన్ గురించి ప్రస్తావన వచ్చింది. యాక్చువల్లీ నౌన్ గురించి నేను విడిగా చెప్తాను, కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నా. సో వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ టచ్, దట్ ఈస్ అ నౌన్, మెటీరియల్ నౌన్. దానికి ఇంకో పేరు కాంక్రీట్ నౌన్ అని కూడా అంటారు. అంటే కాంక్రీట్ గా అక్కడ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ మార్కర్ ఉంది, ఇది కంటికి కనపడుతుంది, ఐ కెన్ సీ అండ్ ఐ కెన్ టచ్. బోర్డ్ అనేది కంటికి కనపడుతుంది, ఐ కెన్ సీ అండ్ ఐ కెన్ టచ్. బట్ ఏదైనా సరే కంటికి కనిపించే ఏదైనా వస్తువు, మెటీరియల్ అంటే వస్తువే కదా, కనపడుతుంది కదా, నువ్వు తాకగలవు కదా, మెటీరియల్ నౌన్. అది కామన్ గా ఉంటుంది, కామన్ గా ఉంటే కామన్ నౌన్. ఇప్పుడు చైర్ అన్నాను, చైర్ అనేది మెటీరియల్ నౌన్. చైర్ అనేది కామన్ నౌన్ కావచ్చుగా. చైర్ అనేది కామన్ నౌన్ అయితే ప్లాస్టిక్ చైర్ అంటావు, మెటల్ చైర్ అంటావు, వుడెన్ చైర్ అంటావు, స్టోన్ చైర్ అంటావు. అవునా? పార్క్ వెళ్తే మనకి స్టోన్ చైర్ ఉండదా? అంత బండలతో చేసిన చైర్ ఉంటుంది కదా. ఇళ్లలో ప్లాస్టిక్ చైర్స్ ఉండవా? కొంతమంది పాత సామాన్లు ఉంటాయి, కొంతమంది చెక్కతో చేసిన ఉంటుంది. వుడెన్ చైర్ ఉండదా? ఉంటుంది, రకరకాల చైర్స్. ఆ చైర్కి పేరు పెడితే ప్లాస్టిక్ చైర్, వుడెన్ చైర్, మెటల్ చైర్. కొంతమంది పాత రోజుల్లో గాడ్రేజ్ చైర్స్ ఉండేవి, మెటల్ చైర్. ప్రాపర్ నౌన్. అంతేందుకు బాయ్ ఇస్ ఏ కామన్ నౌన్, స్టూడెంట్ అనేది కామన్ నౌన్. ఏ స్కూల్ స్టూడెంట్, ఏ కాలేజీ స్టూడెంట్ అని చెప్తే ఫలానా కాలేజ్ స్టూడెంట్స్ అంటే అప్పుడు ఆ కాలేజీ పేరు చెప్తావు కాబట్టి అది ప్రాపర్ నౌన్. వీళ్ళందరూ కలిసి ఉన్నారు, క్లాస్. క్లాస్ ఇస్ ఏ కలెక్టివ్ నౌన్. ఫ్లవర్ అనేది కామన్ నౌన్ అయ్యా. పువ్వు అనేది కామన్ నౌన్. అది జాస్మిన్ కావచ్చు, రోజా పువ్వు కావచ్చు, లేకపోతే లిల్లీ ఫ్లవర్ కావచ్చు. ఇవన్నీ కలిపి ఒక పువ్వుల దండ చేసావు, లేదా ఒక బొకే చేసావు. బొకే ఇస్ ఏ కలెక్టివ్ నౌన్. గార్లాండ్ ఇస్ ఏ కలెక్టివ్ నౌన్.
ఇప్పుడు మీ అమ్మ నిన్ను ఫ్రూట్స్ తేరా అని చెప్పింది, నువ్వు వెళ్ళావు ఫ్రూట్ షాప్కి వెళ్ళావు, ఏం కావాలి సార్ అన్నాడు, నాకు అరటి పళ్ళు కావాలన్నావు. బనానా అనేది ఫ్రూట్ అనేది కామన్ నౌన్, బనానా అనేది ప్రాపర్ నౌనా కాదా? మీ అమ్మ ఎన్ని తెమ్మంది? డజన్ అరటి పళ్ళు, డజన్ పండ్లు తెమ్మంది. ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉంది, ఎవరో గెస్ట్ వస్తున్నారు, బనానా. సో డజన్ పండ్లు కొన్నావు, డజన్, అప్పుడు బంచ్ ఆఫ్ బనానాస్, బంచ్ అనేది కలెక్టివ్ నౌనా కాదా? ఇలా సో మెనీ కలెక్టివ్ నౌన్స్ ఆర్ దేర్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో whatever you see, whatever you touch, that is a noun, material noun. If it is common, common noun. If it has got a noun, if it has got a name, proper noun. When they are together, collective noun. The noun you can't see, you can't touch, you can feel it, you can understand it, you can think of it. It is a condition, it is a state. Danni abstract noun antaru. 5 types: material noun, common noun, proper noun, collective noun, abstract noun. The 5 types of nouns. ఉండేది ఈ నౌన్సే. ఆ నౌన్సే మనం థర్డ్ పర్సన్ సింగులర్గా యూస్ చేస్తాం. అర్థమవుతుందా? సో నౌన్ గురించి కొంచెం పరిచయం చేశాను. సో టెన్సెస్ గురించి ప్రజెంట్ సింపుల్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈ డస్ అనే మాట వస్తుందని చెప్పాను. ఇదంటే రోజువారీ విషయాలు. ఒక 20 వెర్బ్స్ రాయండి. ముందు వెర్బ్స్ వరుసగా 20 లిస్ట్ రాయండి. తర్వాత దాన్ని ఈ విధంగా నేను బోర్డు మీద రాసినట్టుగా మీరే రాయండి. మీరే క్వశ్చన్ చేయండి, మీరే ఆన్సర్ చేయండి. చేయడంలో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు మెసేజ్లో ఆన్సర్ ఇస్తాను. లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. నాకు వీలైతే అవకాశం ఉంటే మీ కాల్ అటెండ్ అయ్యి మీకు రిప్లై ఇస్తాను. మీ డౌట్ ఏదైనా ఉంటే క్లియర్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫండమెంటల్స్ నేర్చుకునేటప్పుడు రెగ్యులర్గా ఒక పెన్ను, ఒక బుక్ పెట్టుకొని రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. మొదట్లో ఇనీషియల్ స్టేజ్లో ఇదంతా అవసరం కదా. అక్షరాలు రాయడమే నీకు రాకపోతే, గుణింతాలు రాయడమే నీకు రాకపోతే, ఒత్తులు ఇవ్వడమే నీకు రాకపోతే, రేపు పదాలేం రాస్తావు, వాక్యాలేం రాస్తావు, ఏం చేయగలవు? ఏమి చేయలేవు, చదవలేవు, రాయలేవు. సేమ్ ఇది కూడా అంతే. బేసిక్స్ తెలియకపోతే రేపు ఇంగ్లీష్లో మాట్లాడాలన్న కోరిక ఎలా నెరవేరుతుంది? సో ఇవన్నీ చేయక తప్పదు. ఇనీషియల్గా కొద్ది రోజులే చేస్తావు. ఒకసారి నీకు వచ్చిందంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇలా చేయాలి.